మీరు కోచ్ నరేంద్ర ఛానల్ చూసినట్టయితే యూజువల్గా నేను కొన్ని పోల్స్ పెడుతూ ఉంటాను. సో ఒక పోల్ పెట్టాను అండ్ దాట్ వాస్ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎంతమంది మీరు అనుకున్నవి మేనిఫెస్ట్ చేయగలిగారు. సో చాలామంది సార్ నేను ఈజీగా మేనిఫెస్ట్ చేశానన్నారు, ఇంకొంతమంది ఏమో నేను చేయలేకపోతున్నాను, చిన్న చిన్న విషయాలు మాత్రం ఈజీగా మేనిఫెస్ట్ చేశాను బట్ నేను అనుకున్న పెద్ద గోల్స్ నేను అచీవ్ చేయలేకపోతున్నాను అని అన్నారు. సో ఫ్రెండ్స్, లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు ఎన్ని టెక్నిక్స్ అప్లై చేసినా దిస్ ఇంపార్టెంట్ టెక్నిక్ విచ్ ఐఎమ్ షేరింగ్ రైట్ నౌ, దిస్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో దిస్ టెక్నిక్ ఈజ్ ఆల్ అబౌట్ సెల్ఫ్ లవ్. సో సెల్ఫ్ లవ్ మిస్ అయినప్పుడు మనం బయట నుంచి ఎన్ని మేనిఫెస్టేషన్ చేసినా, అఫర్మేషన్, విజువలైజేషన్, ఓపెన్ చేసినా దానికి రిజల్ట్స్ రావు. సో మరి సెల్ఫ్ లవ్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? సో మన సెల్ఫ్ లవ్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా డే అంతా కూడా మనం ఏ థాట్స్ని మనం ఎక్కువగా మన మైండ్లో ప్లే చేస్తున్నాము. చాలామంది బిజీగా ఉంటారు, బయట ప్రపంచంలో బిజీగా ఉంటారు, బట్ లోపల ఇన్నర్ వరల్డ్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఎందుకంటే దెర్ ఈస్ అ స్టేట్మెంట్ విచ్ సేస్ యువర్ ఇన్నర్ వరల్డ్ క్రియేట్స్ యువర్ అవుటర్ వరల్డ్. సో మన ఇన్నర్ వరల్డ్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడే మన అవుటర్ వరల్డ్ చేంజ్ అవుతుంది. సో బయట కనిపించే పీపుల్, సిచ్యువేషన్స్, ఈవెంట్స్, సర్కమ్స్టాన్సెస్ ఇవన్నీ కూడా మన ఇన్నర్ వరల్డ్ క్రియేట్ చేసిన రిజల్ట్స్ మాత్రమే. అందువల్ల లెట్ అస్ అండర్స్టాండ్ ఈజీగా సెల్ఫ్ లవ్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మీరు ఏం చేస్తున్నారో అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మన సబ్ కాన్షియస్ మైండ్ ఇంప్రింట్ అవుతూ ఉంటుంది. సో ప్రతిరోజు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మన థాట్స్ ఎలా ఉన్నాయి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక 8 o'clock 7:30కి నిద్ర లేవగానే మొబైల్ ఫోన్ సోషల్ మీడియాలోకి వెళ్తారు అండ్ డే అంతా కూడా అదే రన్ అవుతుంటుంది మైండ్లో. అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ నెగిటివిటీ, బాస్ ఏమంటాడో ఏమో, ఈ జాబ్ నాకు ఇష్టం లేదు, ఈ జాబ్ నేను చేయలేకపోతున్నాను, ఎప్పుడు నా కలీగ్స్ నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, మన మైండ్లో ఒక స్టోరీ ప్లే అవుతూ ఉంటుంది. సో ఏ స్టోరీని అయితే మనం మైండ్లో ప్లే చేస్తున్నామో దానికి తగ్గట్టు ఫీలింగ్స్ ఉంటాయి. సో త్రూ అవుట్ ద డే మనం ఏ ఆలోచనలో ఉన్నాము, త్రూ అవుట్ ద డే మనం ఎలాంటి ఫీలింగ్స్లో ఉన్నాము, మన బిలీఫ్స్ ఎలా ఉన్నాయి, మన సెల్ఫ్ బిలీఫ్స్ ఎలా ఉన్నాయి, అండ్ మనం ఈ ప్రపంచం గురించి ఏం బిలీఫ్స్ చేస్తున్నాము అనేది ఎగ్జాక్ట్గా మన మైండ్లో ఒక రీప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామింగ్ అనేది ఫిట్ అయింది. సో సేమ్ ఎన్వైరన్మెంట్లోకి వెళ్తాము, సేమ్ ఎన్వైరన్మెంట్లోకి వెళ్ళినప్పుడు సేమ్ ఎమోషనల్ బటన్స్ ప్రెస్ అవుతుంటాయి. ఎవ్రీడే సేమ్ వేలో బస్ ఎక్కాలి లేదా ట్రైన్ ఎక్కాలి, ఆఫీస్కి వెళ్ళాలి, సేమ్ పీపుల్, సేమ్ సిచ్యువేషన్, సేమ్ లైఫ్. సో ఈ రొటీన్ లైఫ్లో మనం అదే సేమ్ ఫీలింగ్ని క్రియేట్ చేస్తున్నాము బికాస్ సేమ్ ఎమోషనల్ బటన్స్. ఐ టోల్డ్ యూ, సేమ్ పీపుల్, సేమ్ టైం, సేమ్ సిచ్యువేషన్స్. సో అదే ఫీలింగ్ని మళ్ళీ 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 మనం క్రియేట్ చేస్తున్నాం. అందువల్ల లాట్ ఆఫ్ టైమ్స్ ఒక ఇమోషన్ని బాడీ పట్టేసుకుంటుంది అండ్ అదే ఇమోషన్ని ఫీల్ అవ్వడానికి, అదే కెమికల్ రిలీజ్ అవ్వడానికి సేమ్ థాట్స్. ఎలాగంటే ఫస్ట్ థాట్స్ ఇమోషన్ని క్రియేట్ చేస్తుంటుంది, తర్వాత ఇమోషన్స్ థాట్స్ని క్రియేట్ చేస్తుంటాయి. సో సేమ్ థాట్ సేమ్ ఫీలింగ్ లూప్లోకి వచ్చేస్తారు. అందువల్ల ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వీ హ్యావ్ టు డివోట్ అవర్ సెల్ఫ్ ఫర్ అవర్ మైండ్ సెట్. సో మన మైండ్ సెట్ గురించి, మన మైండ్ సెట్ని ప్రోగ్రామింగ్ చేయడానికి ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ టైం తీసుకోవాలి. సో ఈ హాఫ్ అన్ అవర్లో ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేకప్ ఎర్లీ అండ్ ఫస్ట్ లేవగానే యూ స్టార్ట్ విత్ గ్రాటిట్యూడ్ అండ్ సెల్ఫ్ కాంప్లిమెంట్స్. గ్రాటిట్యూడ్తో డేని స్టార్ట్ చేయాలి బికాస్ నిన్న రోజు పడుకున్న చాలామంది ఈరోజు నిద్ర లేవలేదు. ఈరోజు మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారు అంటే ఫస్ట్ బీ గ్రేట్ఫుల్ అబౌట్ గాడ్, రైట్? సో సీ వాట్ యు హ్యావ్, సీ యువర్ బ్లెస్సింగ్స్, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. బ్లెస్సింగ్స్ని ఎప్పుడైతే కౌంట్ చేస్తామో అప్పుడు మన సెల్ఫ్ లవ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆటోమేటికల్గా అఫర్మేషన్స్ వర్క్ అవుతాయి, హోపనోపోనో వర్క్ అవుతుంది అండ్ విజువలైజేషన్, ఎవ్రీథింగ్ వర్క్స్. అండ్ యు సీ బయట ప్రపంచంలో నాకు లవ్ దొరకట్లేదు, నాకు ఆపర్చునిటీస్ దొరకట్లేదు, నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనుకుంటున్నప్పుడు యాక్చువల్గా లోపల ఆ సెల్ఫ్ లవ్ మిస్ అవుతుంది, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ మిస్ అవుతుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ మిస్ అవుతుంది. యువర్ అవుటర్ వరల్డ్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇన్నర్ వరల్డ్. సో బయట కనిపించేదంతా కూడా ఇట్ ఈస్ అ మిర్రర్. సో ఒక మిర్రర్ని గుర్తుకు తెచ్చుకోండి. ఒక మిర్రర్లో మనం ఏం చూస్తాం, మన లోపల ఏదైతే ఉందో అదే మనం మిర్రర్లో చూస్తుంటాం. ద సేమ్ థింగ్ గోస్ విత్ హియర్ ఆల్సో. సో మన సెల్ఫ్ లవ్ని ఇంప్రూవ్ చేయడానికి ఐఎమ్ టెలింగ్ యూ 3 వెరీ పవర్ఫుల్ టెక్నిక్స్. అండ్ ద ఫస్ట్ టెక్నిక్ విచ్ వి ప్రాక్టీస్ ఎవ్రీ సింగిల్ డే అండ్ దట్ ఈస్ మిర్రర్ టెక్నిక్. సో మిమ్మల్ని మీరు మిర్రర్లో చూసుకుంటూ, మిర్రర్లో చూసినప్పుడు ఇక్కడ చూడాల్సింది మన హెయిర్ స్టైల్ కాదండి, మన కలర్ కాదు, మనం చూడాల్సింది ఓన్లీ అవర్ ఐస్, బికాస్ అవర్ ఐస్ ఆర్ ద విండోస్ ఆఫ్ సోల్. సో మనం ఎప్పుడైతే మన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తుంటామో ఫస్ట్ ఆఫ్ ఆల్
సీ అండ్ సే నథింగ్, ఏమి అనొద్దు. అండ్ దెన్ స్లోగా స్టార్ట్ సేయింగ్ ద వర్డ్ ఐ లవ్ యూ, ఐ రియలీ రియలీ లవ్ యూ. సో సెల్ఫ్ కాంప్లిమెంట్, వావ్ యూర్ గెటింగ్ అప్ ఎవ్రీ డే మార్నింగ్, యూర్ రీడింగ్ గుడ్ బుక్స్, యూర్ డూయింగ్ యువర్ జాబ్ అమేజింగ్. ప్రతిరోజు నువ్వు ఇంకా హ్యాపీగా అవుతున్నావు, ప్రతిరోజు నీలో క్యూరియాసిటీ పెరుగుతుంది. యూ హ్యావ్ టు గివ్ సెల్ఫ్ కాంప్లిమెంట్స్. ఎస్, కొంతమందికి ఎలా ఉంటుందంటే సెల్ఫ్ కాంప్లిమెంట్ ఇస్తుంటే నా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాను అనిపిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, వీఆర్ ఇన్ ద 21st century. ఇక్కడ ఎవ్వరికి ఇంకొకరి గురించి ఆలోచించేంత టైం లేదు. అది హస్బెండ్ అయినా, వైఫ్ అయినా, పిల్లలైనా, ఎవరు వాళ్ళ లైఫ్లో బిజీగా ఉన్నారు. దెర్ ఆర్ సో మెనీ రెస్పాన్సిబిలిటీ, దెర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్. సో ప్రతి ఒక్కరు ఇంకొకరి నుంచి లవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రెస్పెక్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, యాక్సెప్టెన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో బయట ప్రపంచంలో నుంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే రాదండి. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ సెల్ఫ్ కాంప్లిమెంట్ని మనం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే హస్బెండ్ ఏం చేస్తున్నాడు, వైఫ్తో యాక్సెప్టెన్స్ని, రెస్పెక్ట్ని, లవ్ని కోరుకుంటున్నాడు. అండ్ వైఫ్ ఏమో హస్బెండ్ నుంచి ఈ లవ్ రావాలి, యాక్సెప్టెన్స్ రావాలి. సో ఇద్దరు మిస్ అవుతున్నారు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఒక గ్లాస్ని హాఫ్ ఫుల్ చూసినప్పుడు, ఎస్ ఇది హాఫ్ ఫుల్ అని మాత్రమే మనకు కనబడాలి, హాఫ్ ఎంటీగా ఉందనేది మనకు కనబడకూడదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే బికాజ్ లాట్ ఆఫ్ టైమ్స్ మన లైఫ్లో ఏది లేదో అది చూస్తుంటారు. నేను ఆ వర్క్షాప్లో చాలా గేమ్స్ ఆడిపిస్తుంటాను. సో ఒక గేమ్ ఏంటంటే నేను కొన్ని నంబర్స్ చెప్తాను, వాళ్ళకి ఏం అడుగుతానంటే దీంట్లో ఏం ఉంది చెప్పండి. సో 1, 3, 5, 7, 9, 11 అంటాను. వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఏమంటారంటే దీంట్లో ఈవెన్ నంబర్స్ మిస్ అయ్యాయి. సో ఏది ఉందో చూడమంటే ఏది లేదో చూస్తుంటారు. కరెక్టా? ఎస్, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే దిస్ నంబర్స్ ఆర్ యాజ్ ఇట్ ఈస్, అంతే. 1, 3, 5, 7, 9, 11 అంతే. ఇక్కడ ఏది మిస్ అవ్వలేదు. నంబర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి, ఏ ఉండాలో అవే ఉన్నాయి. వెరీ సింపుల్. సో నా లైఫ్లో నా దగ్గర ఉన్న వాటికి నేను బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. సో సెల్ఫ్ లవ్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మిమ్మల్ని మీరు సరిగ్గా ట్రీట్ చేసుకోండి. ఇక్కడ నేనేమంటున్నానంటే బీ అ లీగల్ అడ్వైజర్ టు యువర్ సెల్ఫ్. మనం చాలామందికి లీగల్ అడ్వైజర్స్ అవుతుంటాం. మన నేబర్స్ ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఏదైనా ఫైనాన్షియల్ ఛాలెంజెస్లో ఉన్నారు, లేదా ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తాము, వాళ్ళతో కూర్చుంటాము, వాళ్ళని కొద్దిగా మనం వాళ్ళకి చెప్తూ ఉంటాం, ఏం లేదు, ఏం పర్లేదు, ఇదంతా సాల్వ్ అవుతుంది, డోంట్ వరీ. వాళ్ళకు ఒక లీగల్ అడ్వైజర్ అవుతుంటాం. ఎస్, బట్ ఇక్కడ మీరు లీగల్ అడ్వైజర్ ఎవరికి అవ్వాలి, మీకు అవ్వాలి. ఎస్, మీరు మీకు లీగల్ అడ్వైజర్గా మారాలి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు నౌ ఇన్ దిస్ ఎరా మనీ గురించి చాలామంది స్ట్రగల్ చేస్తున్నారు. ఫైనాన్షియల్గా, రిలేషన్షిప్లో స్ట్రగల్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో దాంట్లో ఎవరికి వాళ్ళు లీగల్ అడ్వైజర్ అవ్వాలి. ఎస్, మై రిలేషన్షిప్ ఈజ్ గోయింగ్ టు గెట్ బెటర్. ఎస్, ఐఎమ్ లివింగ్ అ వండర్ఫుల్ రిలేషన్షిప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ కంపాషనెట్గా మాట్లాడండి. నన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నన్ను నేను ప్రేమిస్తున్నాను. ఎస్, ఐఎమ్ లవింగ్ మై సెల్ఫ్, ఐ డిజర్వ్ మోర్ లవ్, ఐ డిజర్వ్ మోర్ హ్యాపీనెస్, ఐ డిజర్వ్ మోర్ మనీ. సెల్ఫ్ లీగల్ అడ్వైజర్గా మారండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాస్ లీగల్ అడ్వైజర్ అయినప్పుడు కంపాషనెట్గా మాట్లాడండి. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, డోంట్ వరీ. ఎస్, ఫస్ట్ బీ హ్యాపీ, ఫస్ట్ బీ కూల్, ఫస్ట్ బీ అలర్ట్. ఎస్, బీ అవేర్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ నేను చెప్పిన టెక్నిక్లో ఫస్ట్ టెక్నిక్ మిర్రర్ టెక్నిక్. సో మిర్రర్ ముందు నిల్చొని సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ చేయండి. ఐ లవ్ యూ, ఐ రియలీ రియలీ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ డియర్ నరేంద్ర, యూ ఆర్ డూయింగ్ ఆసమ్. మీ పేరు చెప్పండి. యు ఆర్ డూయింగ్ అమేజింగ్ థింగ్స్. ప్రతిరోజు మార్నింగ్ లేస్తున్నావు, యు ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ అమేజింగ్ స్టఫ్, యు ఆర్ హెల్పింగ్ సో మెనీ పీపుల్. ఈ విధంగా మీరు సెల్ఫ్ లవ్ని, సెల్ఫ్ కాంప్లిమెంట్ని, సెల్ఫ్ అప్రిసియేషన్ని ప్రాక్టీస్ చేయండి. సెకండ్ థింగ్, బీ ఎ లీగల్ అడ్వైజర్ టు యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీకు మీరు అడ్వైజర్గా మారాలి. చాలామంది బయట వాళ్ళకి అడ్వైజర్ అవుతున్నారు. లెట్ us బీ లీగల్ అడ్వైజర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎస్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సెలబ్రేట్ యువర్ విక్టరీస్. ఎస్, మన చిన్న చిన్న విక్టరీస్ని మనం ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేస్తుంటామండి. ఎస్, ఈరోజు మీకు ఒక బోనస్ వచ్చింది, లేదా మీకు ఒక క్లయింట్ ఎస్ చెప్పాడు, ఈరోజు మీకు ఒక మంచి ఐడియా వచ్చింది, దానిపైన మీరు యాక్షన్ తీసుకున్నారు, ఈరోజు ఒక మంచి బుక్ చదివారు. సో సెలబ్రేట్ అ స్మాల్ విక్టరీ. ఇట్ మే బీ అ స్మాల్ చాక్లెట్, ఇట్ మే బీ అ స్మాల్ ఐస్ క్రీమ్. ఎస్, సెలబ్రేట్ దట్ విక్టరీ. ఆ విక్టరీని సెలబ్రేట్ చేసుకోండి. సో ఎప్పుడైతే మనలో ఆ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కంపాషన్, ఎప్పుడైతే సెల్ఫ్ అప్రిసియేషన్ పెరుగుతుందో ఆటోమేటిక్గా మీరు బయట ప్రపంచంలో చేంజెస్ని గమనిస్తారు. లాట్ ఆఫ్ టైమ్స్ మన బయట ప్రపంచంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటూ మన సెల్ఫ్ లవ్ని మిస్ అవ్వడం ద్వారా డిఫికల్టీస్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, సెల్ఫ్ లవ్ని ప్రాక్టీస్ చేస్తేనే మనం సెల్ఫ్ అబండెన్స్లోకి వెళ్తుంటాం. సో బయట ప్రపంచంలో చేంజెస్ కావాలంటే ఫస్ట్ మన లోపల ప్రపంచంలో చేంజ్ అవ్వాలి. ఎస్, అందరూ ఈ వీడియో కింద టైప్ చేయండి, ఐ డిజర్వ్ మోర్ లవ్, ఐఎమ్ లవబుల్, ఐఎమ్ లవింగ్, ఐ లవ్ ఇట్. ఎస్, ఐ డిజర్వ్ మోర్ లవ్, ఐఎమ్ లవింగ్, ఐఎమ్ లవబుల్, ఐ లవ్ ఇట్. మంచి మంచి అఫర్మేషన్ని రోజంతా ప్రాక్టీస్ చేస్తుండండి. సెల్ఫ్ టాక్ని ఇంప్రూవ్ చేసుకోండి.
మీ బిలీఫ్స్ని, మీ థాట్స్ని, మీ ఫీలింగ్స్ని ఎప్పుడైతే ఇంప్రూవ్ చేస్తారో ఆటోమేటికల్గా లైఫ్ కంప్లీట్గా 360 ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ యుల్ గెట్ అమేజింగ్ కాంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ కోచ్ నరేంద్ర. సీ యూ ఇన్ అదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.